సార్ మీరు వెంటనే వెళ్ళి నందినిని కాపాడండి సార్, నందినిని రక్షించండి సార్, ప్లీజ్ సార్. నందిని అంటున్నాడంటే తను ఖచ్చితంగా నా రోజుయే. అంటే అంటే నా రోజు ప్రమాదంలో ఉందా? నో. ఈ విజయ్ వచ్చేస్తున్నాడు. నువ్వేం భయపడకు రోజీ. ఎవరైనా దగ్గరికి వస్తే వద్దు, చెప్పేది మీకే. వదిలేయండి. ఎంత ధైర్యం ఉంటే తను మీరు చేయవేస్తారా? రోజీ దమ్మున్న మగాళ్ళైతే ఇప్పుడేనా తను మీ చెయ్యి? రండ్రా. చేయరా, ఇప్పుడు చేయండి రా. రేపు మిమ్మల్ని ఈ కాలుతో కదరా రోజుని తొక్కింది. ఈ చేతట కదరా, ఈ చేతట కదరా తను ముట్టుకుంది. నా రోజుని తొక్తారా?
రోజీ మీద ఎవ్వరు చేసినా చస్తారు. పద రోజీ. ఎక్కడికి? నువ్వేం మాట్లాడుకు, పద. విజయ్ రా. వదులు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పద. అసలేమనుకుంటున్నావు నువ్వు? నీ ఒక్కదాందే చావు అనుకుంటున్నావా? నీ ఒక్కదాందే బాధ్యత అనుకుంటున్నావా? నీ ఒక్కదాందే జీవితం అనుకుంటున్నావా? నీ జీవితం మీద ఆధారపడి ఇక ఎన్ని జీవితాలు జీవిస్తున్నా నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నువ్వు లేవని తెలిస్తే అందరికంటే ముందు చనిపోయేది ఎవరో నీకు తెలుసా? మీ అమ్మమ్మ. మీ అజ్జి గుండె ఆగిపోతుంది. నీ ప్రాణానికి ప్రాణమైన నీ ఫ్రెండ్ నందిని ఆత్మహత్య చేసుకుంటుంది. వీళ్ళతో పాటు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నేను కూడా చావడం గ్యారంటీ. మేమింతమంది నీ ఒక్కదాని జీవితం మీద ఆధారపడి బ్రతుకుతుంటే మా జీవితాల నుంచి పట్టించుకోకుండా నువ్వు ఇక రహస్య జీవితం గడుపుతున్నావా? నువ్వు చనిపోతావని తెలిసి అక్కడ నీకోసం ఎంతమంది కుళ్ళు ఏడుస్తున్నా నీకేం తెలుసు? చావు అందరితో ఆడుకుంటుంటే నువ్వు మాత్రం ఆ చావుతో ఆడుకుంటున్నావు. చావు అంటే భయం భక్తి ఏం లేకుండా మమ్మల్ని అందరినీ వదిలేసి ఇక్కడ నీ పని నువ్వు శుభ్రంగా చేసుకుంటున్నావు. నా కళ్ళు చూడు ఎలా ఎర్రబడ్డాయో. నిద్రాహారాలు మానేసి రెయిన్బోను నీకోసం ఎంత వెతుకుతున్నానో నీకు తెలుసా? ఇలా చూడు. ఈ గుండెల మీదున్న నీ పేరు ఇక్కడికి వచ్చాక పొడిపించుకున్నది కాదు, యుఎస్ లో ఉన్నప్పుడే పొడిపించుకున్నాను. అప్పుడు నా మనసులో ఉన్న ప్రేమని నీకు చెప్తే నన్ను కొట్టావు. అప్పుడు నాకు నీ మీదున్న ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో తెలియలేదు. అప్పుడు నాకున్న అహంకారం, నాకున్న పొగరు, నీ మీద నాకున్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకోవడంలో నా చేత పొరపాటు చేయించాయి. అప్పుడు నువ్వు నా తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నేను నా పొరపాట్లను సరిదిద్దుకున్నాను, నాలోని తప్పులను సరిదిద్దుకున్నాను. నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను రోజీ. కానీ నేను లోకి బావని ప్రేమిస్తున్నాను. లోకి కంటే ముందు నిన్ను చూసి నేను, లోకి కంటే ముందు నీతో కలిసిమెలిసి తిరిగింది నేను, లోకి కంటే ముందు
నిన్ను ప్రేమించింది నేను. నువ్వు లోకిని ప్రేమించడంలో ధర్మం లేదు. నువ్వు నన్ను ప్రేమించడమే ధర్మం. అయినా లోకి నిన్ను ప్రేమించడం లేదు. లోకి ప్రేమిస్తుంది రోజీ రూపంలో ఉన్న నందినిని, నిన్ను కాదు. నువ్వు ప్రేమించే వాడితో కంటే నిన్ను ప్రేమించే వాడితో నువ్వు సుఖంగా ఉంటావు రోజీ. నన్ను అర్థం చేసుకో. నాలో స్వార్థమే ఉంటే నిన్ను వెతుకుంటూ ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు. ఆ ఇడియట్స్ బార్ నుండి నిన్ను కాపాడేవాడినే కాదు. నీ పైన నాకు ప్రేమ ఉంది కాబట్టి ఇవన్నీ చేశాను. నీ మెడలో నేను 3 ముళ్ళు వేస్తే చాలు. ఆ తృప్తి నాకు చాలు. ఎందుకంటే నువ్వు బ్రతికినా చనిపోయినా నీతో పాటు చివరి వరకు ట్రావెల్ చేసేది నేనొక్కనే కాబట్టి. నీతో పాటు బ్రతికేది, నీతో పాటు చనిపోయేది నేనొక్కనే కాబట్టి. నీ ఆస్తి అంతస్తుల మీద వ్యామోహంతో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు రోజీ. నువ్వు చనిపోయాక నీ ఆస్తితో ఎంజాయ్ చేయడానికి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. నాకు అవేమీ వద్దు. నాకు నువ్వు మాత్రమే కావాలి రోజీ. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను రోజీ. ఇంకా నీకు నా మీద నమ్మకం కలగకపోతే ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను రోజీ. ఎలాగో నువ్వు చచ్చిపోతావు కాబట్టి నీకంటే ముందు నేనే చచ్చిపోయి నా ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో నిరూపించుకుంటాను రోజీ. నన్ను వదులు విజయ్, విజయ్, నన్ను వదులు రోజీ, ప్లీజ్. విజయ్, వద్దు విజయ్, నా మాట విను. నన్ను వదులు రోజీ, వద్దు. చివరిసారిగా నాది ఒక్క కోరిక రోజీ. నేను చనిపోయేలోపు నువ్వు ఒక్కసారి నాకు ఐ లవ్ యూ అని చెప్తే వినాలనుంది రోజీ. ఇప్పటికే నీకు ఇబ్బందిగా ఉంటే వద్దు రోజీ, చెప్పొద్దు. నా వల్ల నువ్వు ఎలాంటి ఇబ్బంది పడొద్దు. నేను వెళ్ళిపోతాను రోజీ, నువ్వు జాగ్రత్త. విజయ్, విజయ్, వద్దు విజయ్. విజయ్, విజయ్, ప్లీజ్ విజయ్, మూర్ఖంగా ఆలోచించకు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాననేంత వరకు నేను ఇలానే ఉంటాను. ఈ ఒక్క క్షణం నన్ను వదిలే రోజీ. ఈ రోజుతో నా బాధ నీకు తీరిపోతుంది. విజయ్, ప్లీజ్ విజయ్, నన్ను వదులు. నువ్వు తొందరపడుతున్నావు. రా, వెళ్ళిపోతావు. నన్ను వదులు రోజీ. విజయ్, విజయ్, ఆలోచించడానికి నాకు ఒక రోజు టైం ఇవ్వు. ఈ మాట కోసమేనే నేను ఇంత నాటకం ఆడింది. ఇంతకు ముందు వరకు ఎన్నో రోజులు టైం తీసుకున్నావు. ఇప్పుడు ఒకరోజు టైం అడుగుతున్నావు అంటే ఏదో మూలన నా మీద నీకు ఆలోచన మొదలైందన్న మాట. చాలు. ఏంటా కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కావు రోజీ, కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ళకి నా మనసులో మాట నీకు చెప్పాను. ఆనందం, బాధ ఆ రెండు కలిసి ఇలా కన్నీళ్ల రూపంలో బయటికి వస్తున్నాయి. నువ్వు నాతో ఉంటే జీవితాంతం ఆనందం తప్ప బాధ ఉండదు రోజీ.
ఇంక నేను బయలుదేరుతాను. ప్రేమంట ప్రేమ. నా దృష్టిలో ప్రేమ అంటే ఒక ఎంజాయ్మెంట్. దానికి ఎలాంటి కొటేషన్స్ ఉండవు, ఎలాంటి ఫిలాసఫీలు ఉండవు. ప్రేమలో ఏదో ఉందనుకొని ఆ షేక్స్పియర్ తన నాటకంలో ఆ రోమియో జూలియట్లను చంపేశాడు. ప్రేమలో ఏదో ఉందనుకొని తన నవల దేవదాసులో ఆ దేవదాస్ పార్వతులను చంపేశాడు ఆ శరత్. ప్రేమ కోసం ఎవడైనా చచ్చిపోతున్నాడు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మానసిక రోగి అయి ఉంటాడు. నా దృష్టిలో ప్రేమ అంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక టైం పాస్ అంతే తప్ప ప్రేమలో త్యాగాలు, రాగాలు, తోక ఏమీ ఉండవు. అమ్మో, ఎంతకి తెగించాను. అయ్యో, అమ్మా నందిని, ఏం కాలేదు కదమ్మా? ఏం కాలేదు నాన్న. నందిని, ఏంటమ్మా అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు నాన్న, ఏం లేదు. ఏంటండి, ఏమైంది? ఏంటో తెలీదు, అమ్మాయి చాలా డల్గా ఉంది. ఆఫీస్లో పని ఎక్కువ అవటం వల్ల కొంచెం నీరసంగా ఉందేమో. నీ పైన నాకు ప్రేమ ఉంది కాబట్టి ఇవన్నీ చేశాను. నీ మెడలో నేను 3 ముళ్ళు వేస్తే చాలు, ఆ తృప్తి నాకు చాలు. ఎందుకంటే నువ్వు బ్రతికినా చనిపోయినా నీతో పాటు చివరి వరకు ట్రావెల్ చేసేది నేనొక్కనే కాబట్టి. విజయ్ ప్రేమలో నిజాయితీని నమ్మచ్చా? నీకు ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి నా హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. కావాలంటే నువ్వు కూడా చూడు. వదిలు వదిలు. యుఎస్ లో నా చేత దెబ్బలు తిన్నాడు, కానీ ఇప్పుడు ఇలా ఎలా మారిపోయాడు? మై డియర్ రోజీ, నన్ను నువ్వు న్యూయార్క్ లో కొట్టిన దెబ్బని నేనెప్పటికీ మర్చిపోలేను. నువ్వు బ్రతుకుతావనే నిజం నాకు తెలుసు. నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవనే అబద్ధం నీకు తెలుసు. నువ్వు బ్రతుకుతావన్న నిజం నాకు తెలుసని నీ అజ్జికి తెలియదు. నీ ప్రాణ స్నేహితురాలైన నందినికి తెలీదు. త్వరలోనే రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నా చేతుల్లోకి రాబోతుంది. నీ మెడలో 3 ముళ్ళు వేసిన మరుక్షణం మొత్తం నేనే చక్రం తిప్పుతా. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు లోకి బావ అంటే ఇష్టం. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది బావనే. అలాంటిది నేను ఇప్పుడు విజయ్ని ఎలా పెళ్లి చేసుకోను? రోజీ, నందిని నేను రోజీ అనుకుని ప్రేమించాను. అది చూసి నువ్వు ఎంత బాధపడుంటావో. ఐఎమ్ వెరీ సారీ రోజీ.
బావా బావా అంటూ ఏడిపించినప్పుడు సొంత మరదల్లాగా ప్రవర్తిస్తున్నాం అనుకున్నాను. కానీ సొంత మరదలే అనిపించలేకపోయాను. ఒకవేళ నేను చనిపోతే విజయ్ తట్టుకోగలడా? నో, నేను ప్రేమించను అని అంటేనే చావు అంచుల దాకా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు నేను విజయ్ని పెళ్లి చేసుకోకముందే చనిపోయాను అంటే ఖచ్చితంగా పిచ్చోడైపోతాడు. నేనెవరిని పెళ్లి చేసుకోవాలి? నేను ప్రేమిస్తున్న భావన, లేకపోతే నేను ప్రేమించిన విజయనా? నీకు పెళ్లి చేయాలనుకుంటున్నావు. అబ్బాయిని చూడమ్మా.